నమస్కారం అండి. చూస్తున్నారు కదా, నేను ఇంటి ముందైతే ముగ్గుని ఇలా అయితే వేశానండి. పాప వాళ్ళమ్మ అక్క నువ్వైతే వెయ్యి రోజుకి ముగ్గు అనింది. నాకు వచ్చిన ఐడియా అయితే దీనికి ఓణీలు ఫంక్షన్ కదండి, అందుకని చిన్న పాప ఇట్లా ఓణీలు వేసుకున్నట్లుగా అట్లా అయితే వేశాను. చూడండి, పైన ఓణీలు వేడుక అని చెప్పి రాశాను. ఇలా అయితే చిన్న ముగ్గుని ఇలా ఇక్కడ వేసి చూడండి, ఇలాగా గడపరాని పూజ చేశానండి. ఇక్కడి నుంచి ఇవన్నీ కూడా వాళ్ళ అమ్మ అయితే వేసిందండి. పాప వాళ్ళ అమ్మ అయితే ఇవన్నీ వేసింది. చూడండి తను ఎంత చక్కగా ఇంటి ముందు చెట్లన్నీ పెంచుకుందో. అవన్నీ మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి రోజాలు, నందివర్ధనాలు, ఇట్లా అన్ని రకాల పూల చెట్లను అయితే చాలా చాలా బాగా వేసుకుందండి. అన్నీ మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. చూడండి ఈ కాలం వస్తేనే అందరి ఇంట్లో చక్కగా ఇలా లింగార్జనాలు వేసుకున్నారు. చూడండి ఆ కలర్ ఎంత బాగుందో. బంతులు, రోజాలు, రోజ్ కలర్ లింగార్జనాలు, ఇట్లా అన్ని రకాల మంచి మంచి కలర్స్ ఉండే లింగార్జనాలు అన్నీ వేసుకున్నారండి. తర్వాత చిన్ని చిన్ని పూలు అన్నీ వేసుకున్నారు. చూడండి, బయటికి వెళ్ళింది అత్తమ్మ. అందరిని పిలవడానికి వెళ్ళారు. మీరు బాగుంటే నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా అని చెప్పాను. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో పూలు. చూడండి అందంగా ఉంది. నేను కడిగిస్తా లెక్క. సరేలే, మనమే తల చేసుకుందాం. ఇలా అందరు కలిసి ఒక్కొక్క పని చేసుకుంటే అన్ని పనులు అయిపోతాయండి. అందరు ఉంటేనే కదా పని జరగద్దే. అవునక్క, ఏమున్నా కూడా అక్క మనుషులందరూ ఉంటేనే బాగుంటుంది. ఉయ్యాలో జంపాలో ఎంత బాగా ఊగుతున్నావు తల్లి. వాళ్ళు వచ్చాక తెస్తారక్క అన్నీ. పిలవడానికి వెళ్ళారు. మిఠపాలం కూడా పిలుస్తున్నారా? పూలు చూడండి చక్కగా పూసి ఎంత బాగున్నాయో కదా. అమ్మా అమ్మా ఏం తల్లి, ఏం పెట్టినమ్మా? నెయిల్ పాలిషా పెడతా. అప్పుడు ఎవరు లేరు అత్తమ్మ ఇంట్లో. అవును, నీకు ఫోన్ చేశారు వాళ్ళు. నేను రోల్ కడిగిస్తాను. ఏం కాలే, నేను చేస్తాలే. అక్క జాగ్రత్త. రాత్రి మెహందీ పని చేసుకుంటే నాకు ఇప్పుడు చేస్తుంది. నేను కూడా జాకెట్ ఇక్కడ ఇచ్చిపోవాలి. ఇట్లా కుడతారు. ఇది ఎవరు కుట్టారు? మా ఇది రూతులో ఏమోనక్క, మా అమ్మ ఎడ తక్కువ అయితే ఆడ. ఇది రూతుదే. నాయనమ్మ కోసం చూడండి మనవరాలు ఎంత చక్కగా పెడుతుందో. అక్క మనవరాలు కదా, అది కదా, మనవరాలు అనిపించుకోవద్దా? నిజం అక్క. జాలేవే ఎప్పటికైనా మనకు మెమరీ. అమలు లైట్ ఎద్దురా. ఇల్లు 6 నెలలు పైన అయింది హైదరాబాద్ వెళ్ళి. అవును, ఇంక వెయ్యాలి. ఇంక కుదరదు, ప్రస్తుతానికి ఆపాలి.
అరే మంచి ఆహా. అవును. ఇక ఆ సెషన్ అవుతుంది మళ్ళీ జామ అయింది వేరే చవకలేదు. నేను వీడియో తీస్తున్న వాళ్ళు ఇక్కడ నేను లేను. నువ్వు రాని ఎంత ప్రేమగా పిలుస్తుందో చూడండి. చూడండి మా పాప దాని డెకరేషన్ చక్కగా చేశారండి. మా ఊరి వాళ్ళే చేశారు. చాలా చాలా బాగా అయితే చేశారండి. ఊర్లో పల్లెటూరులో ఇంత మాత్రం చేయడం చాలా గొప్ప కదా. ఇది చూడండి మా అత్తలు ఇద్దరు, అంటే పాపకి ఇద్దరు నాయనమ్మలండి. సొంత నాయనమ్మ చిన్న నాయనమ్మ ఇద్దరు నాయనమ్మలు ఇలా పట్టుకొని బుజ్జిదాన్ని అయితే తీసుకొస్తున్నారు కదా. చూడండి మధ్యాహ్నం అంతా మీరైతే చూశారు కదండి. చక్కగా మేమే వండుకొని మేమే తిన్నాము. ఎక్కువ వంట అయితే హిమచక్క చేసిందండి. మేమంతా కూరగాయలు మాత్రమే కోసిచ్చాము. అందరం సరదాగా వండుకొని చక్కగా అయితే అక్కడ తిన్నామండి. ఇంకా పాపకి మంగళ స్నానాలకు అని చెప్పి అందరం కలిసి అక్కడ హడావిడి చేస్తూ అక్కడైతే కూర్చోబెడుతున్నామండి. ఇంకా అందరిని రావడానికి అని చెప్పి అందరిని పిలుస్తూ ఉన్నాము. అందరు కలిసేసి పాపను తీసుకెళ్ళి అయితే దాని మీద ఇప్పుడు వచ్చే ఆవిడైతే సురేఖ, అంటే పాప వాళ్ళ అమ్మకి మేనత్త గారు. ఇట్లా అందరు కలిసి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు కలిసి పాపకైతే మంగళ స్నానం చేయించేదానికి చక్కగా అందరు కలిసి అయితే మాత్రం పాపని అక్కడ కూర్చోబెడుతున్నారు. వాళ్ళ నాన్నగారు చూడండి అందరం కలిసి అక్కడ దాంట్లో నీళ్లు పోస్తూ ఉన్నాము. పాపకు అవసరం కదా. ఇప్పుడైతే వాళ్ళ నాన్నగారు పోస్తున్నారు. ఇట్లా పెద్దవాళ్ళ చేత మా దగ్గర అండి పెద్దవాళ్ళు ఒక 5 కానీ 9, 11 ఇలాగా వాళ్ళ కూర్చునే ప్లేస్లో, అంటే ఏ పిల్లలని అయితే కూర్చోబెడతామో ఆ ప్లేస్లో అందరూ కలిసేలా అక్షంతలను అయితే మాత్రం వేస్తారండి. చూడండి పాప వాళ్ళ అమ్మమ్మ తను, వాళ్ళ పెద్దమ్మ ఇటు పక్క ఉండేదండి. అందరూ కలిసేసి అలా వేస్తున్నారు. ఈయన వచ్చేసి పాప వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు, అమ్మ నాన్నగారు. ఇక్కడ పాపకి మేనత్త వాళ్ళ నాయనమ్మ. ఇది మా పద్మ పిన్ని. ఇట్లా అందరు కలిసి పాపకి సందడిగా అయితే మాత్రం అన్నీ చేస్తున్నారు. చూడండి చక్కగా ఉంది కదా మరి పాప. ఫోజులు కూడా అయితే చక్కగా పెడుతుందండి. ఇక్కడ అందరూ మంగళ స్నానాలకు వచ్చిన వాళ్ళు పెద్దగా ఎవరిని పిలవలేదండి. చుట్టుపక్కల వాళ్ళు వచ్చిన చుట్టాల మాత్రమే సింపుల్గా ఇలా చేస్తూ ఉన్నాము. చూడండి మా భారతత్త, మా బన్నీ, వాళ్ళ వైఫ్, మా అమ్మ అందరు ఉన్నారు. పాపకి వీడియోగ్రాఫర్ చూడండి చక్కగా ఫోజులన్నీ కూడా నేర్పిస్తూ ఉన్నాడు. ఇలా చేయమ్మా అలా చేయమ్మా అని చెప్పి అన్నీ చేస్తూ ఉన్నాడు. మా బుజ్జామి చక్కగా అయితే ఫోజులు ఇస్తుంది. ఈయన మా మేనమామ గారండి, వాళ్ళ మనవరాలే పాప. ముందు వాళ్ళిద్దరూ అక్షంతలు వేసి తనని ఆశీర్వదిస్తున్నారు. చూడండి మా మావయ్య, మా అత్తమ్మ. భుజిదాన్ని ఆస్వాదించేశాక ఇంకా వాళ్ళ నాయనమ్మలు ఇద్దరు చెరొక చాయ పెట్టుకొని అలాగా అన్నీ పూస్తున్నారండి. ఇంకా మంగళ స్నానం అయితే స్టార్ట్ చేస్తున్నారు ఒక్కొక్కరుగా. ముందు వాళ్ళ నాయనమ్మలు ఇద్దరు, తర్వాత ఇంక అందరు 1 by 1 అనేది చేయిస్తూ ఉన్నాము. చాలా సందడిగా పాటలన్నీ వచ్చి పెట్టున్నామండి. అందుకని మా వాయిస్లన్నీ బాగున్నాయి కానీ అవి వినిపించకూడదని మాత్రమే అన్నీ కట్ చేసేసి ఇలాగైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వాళ్ళ పెద్దమ్మ, పాప వాళ్ళ పెద్దమ్మ, మా అత్తమ్మలు ఇద్దరు, పాపకి ఇద్దరు నాయనమ్మలు అవుతారు. వాళ్ళ మేనత్త ఇప్పుడు అందించింది అమ్మాయి. చూడండి ఇప్పుడు పాప వాళ్ళ అమ్మ నాన్న తనకైతే అలాగా మంగళ స్నానం చేయిస్తున్నారు. దానికి చూడండి తల్లిదండ్రులు కదా, ఎక్కడ దానికి ఊపిరి ఆడుతుందో లేదో అని చెప్పి కొంచెం కొంచెంగా అయితే పోశారు. వీళ్ళిద్దరు వచ్చి మేనత్త భర్త అండి. చూడండి ఎంత చక్కగా పోస్తున్నారో వాళ్ళ మేనత్త నాగేష్ బాబాయ్ అండి. ఇక్కడ వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ మేనమామ భార్య, వాళ్ళిద్దరు ఇలా స్నానం చేయిస్తున్నారు.
ఇక్కడ మా మామయ్య కొడుకండి బన్నీ వాళ్ళ వైఫ్, వాళ్ళిద్దరు ఇలా మంగళ స్నానాన్ని అయితే చేస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ వచ్చేసి పద్మపిని, నేను, మా చెల్లి. ఇట్లా దానికి మొహం అంతా పూసి పెట్టేస్తున్నాము. ఇదిగోండి, ఇలాగా స్నానం చేయించేసాము మేము కూడా. అరుస్తా ఉన్నాను చూసి నవ్వుతూ ఉంది పాప. ఇప్పుడు ఇంకా నీళ్ళు కూడా అయిపోతూ ఉంటే పద్మజ అన్ని పోస్తూ ఉందండి. పాప వాళ్ళ మేనమామ భార్య లక్ష్మి, తను పక్కన ఉండే అమ్మాయి, అట్లా అందరూ కలిసి నీళ్ళు అనేది అయితే పోస్తూ ఉన్నారు. ఇప్పుడు మా చెల్లి అయితే పెడుతూ ఉంది. అనుకోండి, తను కూడా నీళ్ళు పోసేసి అందరికీ మంగళ స్నానం అయితే చేయిస్తూ ఉన్నారు పాపకి. ఇప్పుడు హిమచక్క, భవానత్త వాళ్ళిద్దరు కలిసి ఇలా మంగళ స్నానం చేస్తున్నారు. ఎట్లయినా ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్కి 10 మంది కూడితేనే చాలా బాగుంటుందండి. అందరూ కలిసి సరదాగా కామ్గా ఉండే వాళ్ళకంటే కొంచెం సరదాగా ఉండే వాళ్ళకనైతే ఇంకొంచెం ఎంజాయ్ అనేది అక్కడ ఉంటుంది. ఇక్కడ మా అమ్మ భారతత్త అంటే మా అబ్బాయి వాళ్ళ మేనత్త, అబ్బాయి వాళ్ళ పిన్నమ్మ, అంటే ఆ పాప వాళ్ళ నాన్నగారికి. ఇట్లా తను సుచరిత, తెలిసిందే కదా, అటు ప్రభక్క, ఇద్దరు కలిసేసి ఇలా అయితే పాపకు పోస్తూ ఉన్నారు, మంగళ స్నానం చేస్తున్నారు. ఇక్కడ చూడండి, అందరం ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకుంటూ గోల గోల చేస్తున్నారు చూడండి. ఇలాంటి ఫంక్షన్స్కి చక్కగా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం చాలా బాగుంటుందండి. ముడిగా కాకుండా అందరూ ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటే చాలా చాలా అయితే సంతోషంగా ఎంజాయ్ చేయొచ్చు, తోటి ఉండేవాళ్ళు కూడాను. వచ్చింది పాప ఫంక్షన్లో మాత్రం దానికి చూడండి, అన్నీ అక్కడ ఉండే బంతిమాలని తీసి దాని మెడలో వేసి గందరగోళం చేసేస్తున్నారు బిడ్డను పాపం. ఇట్లాగా అందరం ఒకరి మీద ఒకరినన్ని నీళ్ళు అన్నీ చల్లుకున్నాకైతే మాత్రం ఇలాగే జరుగుతూ ఉంది చూడండి. ఇట్లా అందరూ పోస్తూ ఉంటే నీళ్ళన్నీ అయిపోయాయి కదండి. ఇంకా మళ్ళీ అందరం తెచ్చి కాసంత అన్నీ పోస్తూ ఉన్నాము. మిగతా వాళ్ళు కొంతమంది ఉన్నారు పోసేదానికి, వాళ్ళ కోసం అని ఇలాగా అందరం కలిసి నీళ్లు పోసి దాంట్లో పెడుతున్నాము. మిగతా వాళ్ళు చూడండి పోస్తున్నారు. లక్ష్మి వాళ్ళ అమ్మనో ఏమో అండి, చూడలేదు. లక్ష్మి వాళ్ళ పాప వాళ్ళ పెద్దమ్మ లక్ష్మి ఇద్దరు కలిసి పోస్తున్నారండి. కల్పన, తను వచ్చేసి లక్ష్మి ఇద్దరు కలిసి ఇలా పోస్తున్నారు. ఇక చూడండి, అందరూ కలిసేసి గోల గోల చేసేస్తారు. ఇంకా చూసేయండి మరి మా గోలని. నాకు కొంచెం ప్రభావ ఏంది సరిగ్గా అవును నిలబడినా
ఓకే రెడీ ఓకే రెడీ చూడండి చూడండి మా అందరూ చూడండి హోటల్లే ఒక నిమిషం అట్లా అట్లా వీడియో వీడియో ఉన్నట్టుందిలే. ఓకే చూసారు కదా మా సందడి ఎలా అనిపించింది మీకు? నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.